హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది ఈ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి దక్కింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి తదితర స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేస్తున్నా అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అటు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ వంటి తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత 3 సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్‌లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన 'రెట్రో' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన 'రాధేశ్యామ్', 'బీస్ట్', 'ఆచార్య', 'సిర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్', 'దేవా', రీసెంట్‌గా వచ్చిన 'రెట్రో' ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా 7 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం 'దళపతి విజయ్' హీరోగా నటిస్తున్న 'జననాయగన్' సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది. ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిన్నదానికి ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు, తమిళ స్టార్ హీరో ధనుష్. తమిళ హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్ల క్రితం ధనుష్ నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ధనుష్ మొన్న మధ్య డైరెక్టర్ శేఖర్ కమ్ల దర్శకత్వంలో 'కుబేర' సినిమాతో హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా 'ఇడ్లీ కొట్టు' అనే సినిమా చేశాడు. ఇప్పుడు ధనుష్ 55వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పూజ ప్రస్తుతం వరుస పరాజయాలతో ఉంది. ఆమెను తీసుకొని రిస్క్ తీసుకోవడం అవసరమా అన్నా అంటూ ధనుష్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? పూజా హెగ్డేను ధనుష్ సినిమాలో తీసుకోవడం మీకు ఓకేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.